అనుకుంటా. తాండాలో ఉన్నటువంటి యువకులు మరి అదేవిధంగా సౌఖ్యంగా ఉండాలి. వాటితో పాటుగా మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకు గాను ఈ తాండాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలనే ఉద్దేశంతో వాటిపైన మా కళాకారులు పాటలు పాడి వినిపిస్తున్నారు కనుక దయచేసి మరి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అమ్మలు అక్కలు అందరూ అందరూ ఈ కార్యక్రమానికి కావాల్సిన కోరుకుంటూ ఇప్పుడు మిగతా కార్యక్రమాన్ని మా తమ్ముడు లక్ష్మణ్ కొనసాగిస్తాడు. తండా ప్రజలారా, వెనకటికి మనం ఎట్లా ఉన్నా నడిచింది, కానీ ఇప్పుడు తండాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, మరి పరిసరాల శుభ్రత లోపించి ఈగల దోమల ఉధృతి పెరిగి దానివల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి విష జ్వరాలు వస్తూ ఉన్నాయి. పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు. సంవత్సరం పొడవునా కాన్రాన్ పైసలు దవాఖాన్లకు ఎంతో మీ కష్టమంతా వృధా అయిపోతూ ఉంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వెనకటి కంటే ఎట్లా ఉన్నా నడిచింది, ఇప్పుడు కాలం మారుతూ ఉంది, కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి. మనం మారాలి, కొన్ని శుభ్రతలు, కొన్ని పద్ధతులు పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ, మారుదాం మనమంతా మారుదాం, అందమైన భారతాన్ని కోరుదాం. మారుదాం మనమంతా మారుదాం, అందమైన భారతాన్ని కోరుదాం. చూపుదాం విశ్వాసం చూపుదాం, తెలివిగల్లా తెలంగాణ బిడ్డలో. చూపుదాం విశ్వాసం చూపుదాం, తెలివిగల్లా తెలంగాణ బిడ్డలం. ఇంటిలోని చెత్తనంత వీధిలోన వేయకుండా, చెత్తనంత వీధిలోన వేయకుండా స్వచ్ఛ భారతకు మనము చేయూతానిద్దాము. మారుదాం మారుదాం మారుదాం, మనమంతా మారుదాం, స్వచ్ఛమైన భారతాన్ని కోరుదాం. చూపుదాం విశ్వాసం చూపుదాం, తెలివిగల్లా తెలంగాణ బిడ్డలో. చూపుదాం విశ్వాసం చూపుదాం, తెలివిగల్లా తెలంగాణ బిడ్డలో. మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి రోగాలు మనకు రావు, ఆరోగ్యంగా మనమంతా ఉండొచ్చు. ఎటువంటి రోగాలు మనకు రావు, ఆరోగ్యంగా మనమంతా ఉండవచ్చు. చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనమంతా ఆరోగ్యంగా ఉండొచ్చు. మనమంతా ఎటువంటి రోగాలు మనకు రావు.